పార్టీలో 83 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 16 సీట్లలో బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ అంటే ఆదిలాబాద్ నారాయణపేటలో బీజేపీ గెలుచుకుంది. 2 చోట్ల ఇతర పార్టీలు బైంసా, ఎంఐఎం, వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధిక్యతలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఈ ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దాదాపు 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 68 నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వార్డుల వారీగా పరిశీలిస్తే 2996 వార్డు డివిజన్లకు ఎన్నికలు జరగగా ఒక్క వార్డు ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన వాటిలో 14 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2981 వాటికి ఎన్నికలు జరగగా మొత్తంగా ఏకగ్రీవమైన వాటిలో కలిపితే రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పార్టీల వారీగా కాంగ్రెస్ పార్టీ 1536, బీఆర్ఎస్ 777, బీజేపీ 333, ఎంఐఎం 70 స్థానాల్లో గెలుపొందాయి. 3 వారాలుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఓట్ల లెక్కింపుతో కీలక ఘట్టం ముగిసింది. ఫలితాలను పార్టీలు, అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విశ్లేషించుకుంటున్నారు. సో ఏదైనా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చాలా అంశాల మీద. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతా ఉంది, 6 గ్యారంటీలో ఫెయిల్ అయింది, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతిరోజు దాని గురించి ప్రతి సమస్య ఏదో ఒక సమస్య పేపర్లో కనపడతానే ఉంది మనకి. రైతులు కావచ్చు, రిటైర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా మహిళల విషయంలో అవ్వచ్చు, లేదా ఇంకొక విషయమైన ప్రతి విషయంలో కూడా ఆ సమస్యలు ప్రతిరోజు కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని క్లియర్గా కనపడతా ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఈ రిజల్ట్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన మాటే. నేను నిన్న కూడా మార్నింగ్ లైవ్లో నేను అదే చెప్పడం జరిగింది. అధికార పార్టీకి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఒక పక్క అధికారం చేతిలో ఉంటుంది, అధికారుల చేతిలో ఉంటారు కాబట్టి చట్ట ప్రకారం కాకపోయినా చట్ట వ్యతిరేకంగా కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా గెలుపు అనేది అధికార పార్టీకి ఉంటుంది. కానీ చాలా మెజారిటీ ఆఫ్ స్థానాల్లో దాదాపు 68 స్థానాలంటే 81 అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు అయితే 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చాలా అనూహ్యం, చాలా రేర్గా జరిగిన ఇష్యూ ఇది. సో దాదాపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి, అధికార పార్టీకి దాదాపు హాఫ్ ఆఫ్ ది వార్డులు డిఫరెన్స్ ఉంది, హాఫ్ ఆఫ్ ది మున్సిపాలిటీలు డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 1536 ఏమో కాంగ్రెస్కి వస్తే 777 ఏమో బీఆర్ఎస్కి వచ్చాయి. సో దాదాపు చాలా హాఫ్ ఆఫ్ ది మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది.